మహా కుంభమేళకి వెళ్తున్నాం అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మహాకుంభమేళ వ్లాగ్ స్టార్ట్ అయిపోతున్నాము. ఫ్రెండ్స్ చూడండి, లాస్యక్క వాళ్ళు కార్లో జర్నీ స్టార్ట్ చేశారు. ఇక్కడ నుండి ఎక్కడి వరకు కార్లో జర్నీ ఫ్రెండ్స్. మధ్యలో ఆగి చిన్నగా టీ కాఫీ బ్రేక్ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. కుంభమేళ క్లిప్ చూడండి ఫ్రెండ్స్, ఇది కుంభమేళలో. హలో సో ఈ లగేజ్ అంతా ఎక్కడికి అనుకుంటున్నారో, సో తమ్నైల్లో చూసారు కదా, మేము మహా కుంభమేళకి వెళ్తున్నాం అనమాట. ప్రయాగ్రాజ్కి వెళ్తున్నాము. సో ఈ ప్లాన్ అంతా కూడా ఇప్పటి నుంచి వెళ్ళాలి అనుకుంటున్నాం కానీ సో ఫ్లైట్ టికెట్స్ అయితే పేలిపోతున్నాయి. 25,000 నుంచి స్టార్ట్ అయ్యాయి, మళ్ళీ 30,000 ఇలా పెరిగిపోతూనే ఉన్నాయి. అంత బడ్జెట్ కాదు. అండ్ ట్రైన్ లో చూస్తే అసలు టికెట్స్ లేవు. సో రిస్క్ తీసుకొని మేము కార్ లో వెళ్తున్నాం మహాకుంభమేళకి. దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కదా, ఫస్ట్ ఆయన బ్లెస్సింగ్స్ లేకుండా అదైతే కుదరదు. ఆల్సో ఇంత రిస్కీ జర్నీని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయాలి కాబట్టి ముందు ఒక చిన్న పూజ అయితే చేసేసుకున్నాం. పూజా కార్యక్రమం పోయే ముందు ఇంట్లో చేస్తున్నారు ఫ్రెండ్స్. చక్కగా ఇంట్లో పూజ చేసుకొని బయలుదేరుతున్నారు. ఆ దేవుడి బ్లెస్సింగ్స్ మాతో పాటు మీకు కూడా ఎప్పుడు ఉండాలి అని ఆ దేవుడిని నేను కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలా, వీడియో చూసే వాళ్ళందరికీ ఉండాలా. ఫేస్ వాష్లు, మాయిశ్చరైజింగ్ క్రీమ్స్, షాల్స్, స్వెటర్స్ ఇవన్నీ కూడా మంచిగా ప్యాక్ చేసుకోండి, అక్కడ చలి ఉంటుందంట. సో నేనైతే ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. సో మామా ఎర్త్ బీట్రూట్ జెంటల్ ఫేస్ వాష్ అనమాట ఇది. ఐమ్ యూజింగ్ దిస్. ఫ్రెండ్స్ మీరు కూడా ఈ ప్రోడక్ట్ తెప్పించి యూస్ చేయండి ఫ్రెండ్స్. ఇందులో బీట్రూట్ అలాగే హైలరానిక్ యాసిడ్ ఉంది. సో బీట్రూట్ అనేది స్కిన్కి న్యాచురల్ గ్లోని అందిస్తుంది. ఇంకా హైలరానిక్ యాసిడ్ స్కిన్ ఇప్పుడు హైడ్రేటెడ్గా ఉండేలాగా చేస్తుంది అండ్ జెంటల్గా క్లెన్స్ చేస్తుంది. సో దిస్ ఇస్ ఫర్ హైడ్రేటెడ్ పింక్ గ్లో అన్నమాట. సో మంచి హైడ్రేషన్ ఇస్తుంది, అలాగే పింక్ గ్లోని ఇస్తుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ఒకసారి. చూసారా ఎంత రిఫ్రెషింగ్గా అనిపిస్తుందో. రిజల్ట్ చాలా బాగా వచ్చింది కదా. ఎలాస్టిసిటీ టెస్ట్ చేస్తే స్కిన్ ఎంత హైడ్రేటెడ్గా ఉందో అర్థమైపోయింది కదా. సో దిస్ ఇస్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండ్ సోప్ ఫ్రీ అనమాట. సో ఎలాంటి కెమికల్స్ కానీ అలాంటివి ఏమీ లేవు. సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అనమాట. అండ్ ఇట్స్ డర్మటాలజికల్లీ టెస్టెడ్. ఫర్ హైడ్రేటెడ్ పింక్ గ్లో కోసం మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి మామా ఎర్త్ బీట్రూట్ జెంటల్ ఫేస్ వాష్. సో ఇందులో బీట్రూట్ ఉంది, హైలరానిక్ యాసిడ్ ఉంది కాబట్టి స్కిన్ ఎప్పుడు మాయిశ్చరైజ్డ్గా, అంటే మాయిశ్చర్ని లాక్ చేస్తుంది, స్కిన్ హైడ్రేటెడ్గా ఉండేలాగా చేస్తుంది అనమాట. సో ఈ ప్రోడక్ట్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ అండ్ మామా ఎర్త్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఆ ప్రోడక్ట్స్ లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. గో చెక్ ఇట్ అవుట్ గైస్. అండ్ మామా ఎర్త్ వెబ్సైట్లో కనుక తీసుకుంటే మర్చిపోకుండా యూజ్ మై కోడ్ టు గెట్ 20% ఆఫ్ అనమాట. ఆ కోడ్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. గో చెక్ ఇట్ అవుట్. అండ్ మామా ఎర్త్ ప్రోడక్ట్స్ యూజ్ చేసినప్పుడు మీ సజెషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మన సజెషన్స్ తీసుకొని వాళ్ళ ప్రోడక్ట్స్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నారనమాట. సో అందుకే మీకు ఏమనిపించినా కూడా మీ సజెషన్స్ ఇవ్వండి. అండ్ ఆన్లైన్లోనే కాకుండా ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి మామా ఎర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా. మీ నియర్ బై స్టోర్ ఎక్కడ ఉందో కింద కమెంట్ చేసి చెప్పండి మీ నియర్ బై స్టోర్ గురించి, ఓకేనా? ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. గో చెక్ ఇట్ అవుట్ గైస్. ఇంకా లేట్ చేయకుండా సామాన్లన్నీ సర్దేసుకున్నాం కాబట్టి ఇంకా చలో ప్లీజ్ ట్రై ఇట్ వన్స్ ఫ్రెండ్స్. సో ఫైనల్లీ పూజ అయిపోయింది. లగేజ్ మొత్తం కార్లో ఇలా పెట్టేసాం అనమాట. ఇదిగో కార్ బ్యాక్ సైడ్ చూసారా, ఇలా సెట్ చేసాం. మరి లాంగ్ జర్నీ కదా, ఈ మాత్రం ప్రిపరేషన్ లేకపోతే ఎలా? ఆల్ ది వెరీ వెరీ బెస్ట్ అక్క. లాంగ్ జర్నీ చేస్తున్నా. స్టార్ట్ అయ్యే ముందు మళ్ళీ ఒకసారి సేఫ్గా వెళ్ళాలి అని మొక్కుకుంటూ కార్కి ఒక కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయిపోయాము. మేము స్టార్ట్ అయిపోతున్నాము. సో జర్నీ ఎలా ఉంటుందో ఏంటో, ఎందుకు అంటే కార్లో ప్రయాణిస్తున్నాం కాబట్టి 30 గంటలు అని చెప్తున్నారు కొంతమంది 24 hours అంటున్నారు, కొంతమంది 20 hours వెళ్ళిపోవచ్చు అని అంటున్నారు. సో కార్లో జర్నీ ఎలా ఉంటుంది, సో
అక్కడికి వెళ్ళిన తర్వాత కుంభమేళలో ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, మాతో పాటు మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వండి. లెట్స్ గో. హర హర మహాదేవ శంభో శంకర. మేమైతే ఫస్ట్ టైం ఇంత లాంగ్ డ్రైవ్ చేయడం, మరీ అంత దూరం అంటే కార్లో సాహసం అనే చెప్పాలి. ప్రౌడ్ ఆఫ్ అస్ గైస్. అంతే అక్క, అంతే, రియల్లీ గ్రేట్. అంత దూరం జర్నీ చేయడం అంటే అంత మామూలు ఈజీ కాదు అక్క. ఏ డ్రైవ్ నిజంగా మీరు చాలా గ్రేట్. అనిపిస్తుంది. డ్రైవింగ్ సీట్ లో ఉన్న వాళ్ళు డ్రైవింగ్ లో కాస్త అలర్ట్ గా ఉంటారు, అలాగే పక్కన వాళ్ళకి కాస్త రిఫ్రెషింగ్ గా కూడా ఉంటుంది. జర్నీ ఇంకా నడుస్తూనే ఉంది ఫ్రెండ్స్. ఎక్స్క్యూజ్ మీ గైస్, మిడ్ నైట్ సారీ ఎర్లీ మార్నింగ్ 5 అయింది. చుట్కీ చాలా చలి ఉంది ఇక్కడ, దిగి చూడని చెప్పాము. చుట్కీలేసి బాంబేకి వచ్చామా అంట. నిజంగా అంటే హిందీ పేర్లో రాసింది షాప్ పేరు. మా చుట్కీకి బాంబే తప్ప ఇంకేం తెలియదు హిందీ. ఇక్కడ చూడండి టెంపరేచర్ ఎంత ఉందో, 14 degrees. వితౌట్ చెప్పల్. వెళ్ళు, ఆల్ ది బెస్ట్. అటు నీకుంది. ఇగో ఐ యామ్ మిస్టేక్. ఒక్కటే బట్టి నీకుంది. కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? కూలి లేదట. ఒకసారి అటు వెళ్ళు, చాయ్ దగ్గరికి వెళ్ళేసి ఒక చాయ్ తీసుకురా. ఎందుకు? గో నాకు చాయ్ కావాలి ఒకటి. పైసలు నువ్వు వెళ్ళు, మేము ఫోన్ పే చేస్తాం ఇక్కడ నుంచి వెళ్ళి. నా ఫోనే ఫోన్ ఇన్ఫర్మేషన్ చెప్పిండేమో. ఖర్చు आपके पास रख लो, उसको मत बोल के बोला. అన్యాయం ఇది, అన్యాయం. అనుకున్నావు అమ్మ నేను సేవ్ చేసుకున్నా. అలా ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. మ్యాప్స్ లో చూసిన ప్లేసెస్ అన్నీ కనిపిస్తున్నాయి అబ్బా. అలా కాసేపు ఆగి ఫన్గా చేసుకొని చిన్న టీ బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయారు. చూసారా, ఇంకా డే లైట్ స్టార్ట్ అయిపోతుంది, మంచు బాగా తెలుస్తోంది. సో డ్రైవింగ్ కూడా కాస్త స్లో అయింది, ఎందుకంటే చాలా మంచు ఉంది కదా, రిస్క్ తీసుకోవాలి అని మేము అనుకోలేదు. సో ఫైనల్లీ మధ్యప్రదేశ్కి రీచ్ అయిపోయామన్నమాట. వెరీ నైస్ జర్నీ అక్క. నెక్స్ట్ పార్ట్ 2 వీడియో ఉంటుంది. పార్ట్ 2 వీడియోలో చూపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడే నాకు చుట్కీకి